హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రాణీస్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మీకు మొక్కల గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేయండి నా గార్డెన్లోకి, మీకు చూపిస్తాను. ప్రతి మొక్క కూడా చూపిస్తాను. ఇది మల్లి చెట్టు చూడండి, తీగ నిండా కూడా చక్కగా మొగ్గలు ఉన్నాయి. డిసెంబర్లోనే మనం మొత్తం ఆకులన్నీ తీసివేయాలి. తీసివేస్తే కొత్తగా చిగురు వచ్చి మొగ్గలు వస్తాయి. మొక్కలకి ఎండ తగలకుండా గ్రీన్ కలర్ ఇది కట్టడం, షీట్ కట్టడం జరిగింది. ఇది గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోతుంది. ఇది గ్రేప్స్కి మరీ ఎక్కువ ఎండ తగిలితే కాయలు కాయవు. రెండు ఉన్నాయి, రెండు కూడా నల్ల ద్రాక్షే. చూడండి వస్తున్నాయి. నెక్స్ట్ మందార మొక్కలకి తెల్లగా చీడ అనేది పడుతుంది. ఆ చీడ పట్టిన కొమ్మని మనం ఎప్పటికప్పుడు ఇరిపేయాలి, తీసేయాలి. ఇక్కడ చూడండి దీనికి చీడ ఎలా పెట్టిందో. ఏదో దీన్ని ఇక్కడికి ఇలాగ ఇరిపేయాలి, ఇరిపేసి తీసేయాలి. లేకపోతే మిగతా కొమ్మలకు కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ మందార మొక్కలకి చీడ పట్టినప్పుడు ఏం చేయాలంటే వాటర్లో గమాక్సిన్ కలిపి దాంతో స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే వారంలో ఒక 2-3 టైమ్స్ స్ప్రే చేస్తే మొత్తం చీడ పోతుంది. నెక్స్ట్ రోజెస్ తీసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే రోజెస్ మొగ్గ వచ్చిన వెంటనే పువ్వు అయిపోయిన తర్వాత ఆ కొమ్మని అక్కడికి కట్ చేసేయాలి. కట్ చేస్తే కొమ్మలు పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మొగ్గలు బాగా వస్తాయి. వేసవికాలం కాబట్టి మొక్కలకి 2 పూట్ల వాటర్ పోసుకోవాలి. ఈ సీజన్లో మనం ఎక్కువగా ఎరువులు వేయడం కానీ పెస్టిసైడ్స్ వేయడం కానీ చేయకూడదు, తగ్గించాలి. ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ మొగ్గ పువ్వు అది వడిలిపోయి ఉంది. ఇక్కడికి మనం కొమ్మని ఇక్కడికి కట్ చేసేసుకోవాలి. ఎక్కడైతే మీకు పువ్వు వచ్చేస్తుందో ఆ కొమ్మని అలాగే విరిచేసుకోవాలి. ఎక్కడికప్పుడు కొమ్మలు కట్ చేసేసుకోండి. గుత్తు పువ్వుల చెట్లు, కనకాంబరాలు సమ్మర్లో ఎక్కువ పూలు పూస్తాయి. నెక్స్ట్ మీరు గార్డెనింగ్ పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కొత్త మొక్కల్ని వేసుకోవడానికి ఈ సమ్మర్లో ట్రై చేయకండి. ఎందుకంటే చచ్చిపోతాయి. మళ్ళీ మనం ఏ గార్డెన్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త మొక్కలు వేసుకోవాలన్నా కూడా మళ్ళీ మనకి వర్షం పడిన తర్వాత చేయాలి, లేకపోతే చచ్చిపోయే అవకాశం ఉంది. సో ఆ ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది గోరింటాకు చెట్టు. గార్డెన్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి కలుపు తీసుకోవాలి. మొక్కల దగ్గర పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు. వాటిని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎరువు అనేది చాలా ఎరువులు దొరుకుతున్నాయి మార్కెట్లో. డిఏపి, అలాగే బోన్ మీల్ అని, వర్మీ కంపోస్ట్ అని ఇవి దొరుకుతున్నాయి. వేసవకాలంలో ఒక 2 మంత్లీ నెలకు ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఇది మునగ చెట్టు పోతుంది. ఒకసారి మునగ చెట్టుకి అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్లో 2 కాయలు వచ్చినాయి, తర్వాత అయితే 6 కాయలు వచ్చింది.
ఉన్నది చిన్న కొమ్మే అయినా కూడా కాయలు మట్టుకు 6 కాయలు వచ్చినాయి. ఇది తీసుకున్నట్టయితే ఇది బత్తాయి చాలా ఫుల్గా వచ్చినాయి లాస్ట్ ఇయర్. అదేవిధంగా బొప్పాయి, ఇది సీతాఫలం కూడా పూర్తిగా పువ్వులు ఉన్నాయి. ఇది వచ్చి అవగాడో మరి ఇప్పటి వరకు కూడా ఏమీ కాయలేదు. నేను వేసి 2 years అయింది, ఇప్పటి వరకు ఏం కాయలేదు. ఇది చూస్తే సపోటా కాయలు ఉన్నాయి, ఒక డజన్ కాయలు ఉంటాయి. అయితే మాకు ఉడతలు పక్షులు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఉడతలు ఎప్పటికప్పుడు జాంకాయలు, ఈ సపోటాలు, మామిడికాయ కొట్టేస్తూ ఉంటుంది. ఇది వచ్చి నేరేడు చెట్టు కూడా ఇప్పటి వరకు కాయలేదు. ఇది మామిడి చెట్టు, కలబంద, ఇది వచ్చి కమలాపండు, ఇది మామిడి పండు. మామిడి ఇయర్లో ఒక 6-7 times అలాగా ఇంకా ఎక్కువే వస్తాయి, కాయలు వస్తాయి. అసలు ఉగాదికి రావాలి, ఉగాదికి ముందు వచ్చేయాలి. అసలు ఈ పక్షులు కొట్టడం వల్ల రాలేదు. ఉగాదికి నేను ఎప్పుడు కూడా ఈ కాయనే వేసుకుంటాను పచ్చడిలో. ఇది జామ చెట్టు, జాంకాయలు కూడా ఒక్కొక్కసారి డజన్ అలా వస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. కానీ పక్షులు ఏమవుతున్నాయంటే వాటిని కొట్టేస్తుంది. దానివల్ల మేము తినడానికి లేకుండా అయిపోతుంది. సో ఇది నా టెర్రస్ గార్డెను. వర్షం పడిన తర్వాత ఇంకా నేను ఈ గార్డెన్ గురించి, అదే మొక్కల గురించి, మొక్కలకి ఏ రకమైన ఎరువులు ఎలా కలుపుకోవాలి, వాటికి ఏ మందులు వేసుకోవాలి అనేది నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. మొక్కలు వాటరింగ్ చేస్తున్నాను. సమ్మర్ కదా, మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేయాలి, లేకపోతే చచ్చిపోతాయి మొక్కలు. అసలు నా టెర్రస్ గార్డెన్ చాలా పెద్దది, చాలా మొక్కలు చచ్చిపోయినాయి, తగ్గించాను కూడా, లేకపోతే ఇంకా చాలా పెద్ద గార్డెన్ అది. అన్ని కాయగూరల మొక్కలు పెంచాను, అన్ని పూల మొక్కలు పెంచుతున్నాను, అదే అన్ని పళ్ళ మొక్కలు, అలాగే ఆకుకూరలో కూడా వెరైటీస్, తోటకూర, చుక్కకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఇలా చాలా పెంచేదాన్ని నేను. క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా నేను పండించాను, క్యారెట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.